తెలంగాణలో మేడారం జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత కానీ దేశంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచినటువంటి మేడారం జాతర అంటే సమ్మక్క సారలమ్మ జాతర గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో దేశంలో అతిపెద్ద రెండో గిరిజన జాతర ఏదైనా ఉంది అంటే నాగోబా జాతర. మరి ఈ జాతర కూడా ఈ రోజు నుంచి మొదలవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర అంటే గిరిజనులు అతి పెద్దగా జరుపుకున్నటువంటి జాతర పుష్యమాసం అమావాస్య రోజున మొదలవుతుంది. మరి ఇదంతా కూడా మేస్రం వంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధీనంలో ఈ జాతర కూడా కంప్లీట్ గా నడుస్తూ ఉంటుంది. అండ్ దాదాపుగా ఈ జాతర 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు ఒక తెలంగాణలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి గిరిజనులు సైతం ఈ జాతరకు హాజరవుతూ ఉంటారు, తమ మొక్కుల్ని తీర్చుకుంటూ ఉంటారు. మరికి కేస్లాపూర్ లో ఉన్నటువంటి నాగోబా ఆలయం, అక్కడ ఉన్నటువంటి ఆలయం గురించి చెప్పాలి అంటే చాలా పురాతనమైనటువంటి ఆలయం. కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ జాతర ఆనవాయితీగా వస్తుంది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ జాతర అనేది అఫీషియల్ గా అంటే దేశంలోనే అతి రెండో పెద్ద జాతరగా కూడా పేరుగాంచింది అనే కోణంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ప్రస్తుతానికి ఈ రోజు అమావాస్యతో ఈ రోజు ఈ జాతర అయితే స్టార్ట్ అవుతుంది. అంటే పుష్యమి మాసంలో వచ్చినటువంటి అమావాస్య రోజున ఈ జాతర స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మేస్రం వంశస్థులు ఉన్నారో వీళ్ళు దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్తూ ఉంటారు. అంటే ఈవెన్ కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. సో వారం రోజుల ముందు నుంచే దీనికి జరగాల్సినటువంటి అంటే నెల రోజుల ముందు నుంచి కూడా దీనికి జరగాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేస్రం వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలినడకన దాదాపుగా అంటే ప్రతి 3 ఏళ్లకు ఒక్కసారి అక్కడ పూజారి మారుతూ ఉంటారు. కాబట్టి ఈ 3 ఏళ్లలో పూజారిగా ఉన్నటువంటి ఒక పర్సన్ తన గిరిజనులకి సంబంధించినటువంటి ఆ సమూహంతో కలిసి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి అక్కడ గోదావరి జలాలను తీసుకొని వచ్చి నాగోబా ఆ దేవాలయానికి తీసుకొని వస్తారు. ఆ జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత అక్కడ ఆలయంలో గోదావరికి సంబంధించినటువంటి ఆ జలాలు ఉంటాయో అవి పోసిన తర్వాత నాగోబా జాతర అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట. కంప్లీట్ గా గిరిజనులు ఎంతో నిష్ఠగా 10 రోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు కంప్లీట్ గా వస్త్రధారణ కూడా ఈ జాతర జరుగుతున్న తరుణంలో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే తల మీద ఒక తెల్లటి దుస్తు ఏదైతే ఉంటుందో దాన్ని తలపాగా కట్టుకుంటారు. ధోతి కూడా కంప్లీట్ గా తెలుపు రంగులోనే కట్టుకుంటారు. సో కంప్లీట్ గా ఎవరైతే గిరిజనులు ఉంటారో అంటే ఈ జాతరలో పార్టిసిపేట్ చేసినటువంటి ముఖ్యంగా మేస్రం వంశస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒక తెల్లని దుస్తులు కట్టుకుంటూ చాలా నిష్ఠగా 10 రోజుల పాటు ఈ జాతరని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి అంటే మొట్టమొదట దీన్ని పూజలు ప్రారంభించాలన్నా దీనికి సంబంధించినటువంటి పూజలు చేయాలన్నా కూడా ఆ వంశస్థులు మాత్రమే చేస్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ 3 years ఒకసారి పూజారి చేంజ్ అవుతూ ఉంటారు. అండ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపుగా 22 పొయ్యిలు పెట్టేసి ఏదైతే నాగోబా జాతరకి కావలసినటువంటి ప్రసాదాలు పలహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడే ప్రిపేర్ చేస్తారు. 22 పొయ్యిల కంటే కూడా ఎక్కువ పొయ్యిలు పెట్టరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే నాగోబా జాతరలో ఆ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి అల్లుళ్లతో అక్కడ ఉన్నటువంటి మట్టిని తొక్కిపిస్తారు. సో వాళ్ళ వైఫ్స్ అంటే వాళ్ళ భార్యలు ఎవరైతే ఉంటారో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ మట్టిని భర్తలు తొక్కినటువంటి ఆ మట్టితో పుట్టను తయారు చేసేసి దానికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏదైతే పలహారాలు ఆ 22 పొయ్యిల్లో ప్రిపేర్ చేసినటువంటి పలహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పుట్ట మీద పరిచి ఆ పుట్ట మీద పెట్టేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రం కప్పేస్తారనమాట. సో ఆ వస్త్రం కప్పిన తర్వాత ఆ వస్త్రం కాస్త పైకి కదిలినట్టు వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఆరాధ దైవంగా భావించే ఆ నాగుపాము అంటే వాళ్ళు నాగుపాముని ఖచ్చితంగా ఆరాధ దైవంగా భావిస్తారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని ఆ రోజు వీళ్ళు ఏదైతే పలహారాలు ఏవైతే వీళ్ళు నైవేద్యాలు రెడీ చేసి పెట్టారో వాటన్నిటినీ కూడా వారు ఆరాధ్య దైవంగా భావించే ఆ నాగోబా ఆలయంలో వాళ్ళు వచ్చి స్వీకరించినట్టుగా వీళ్ళు భావిస్తూ ఉంటారనమాట. ఓవరాల్ గా ఈ జాతర మొత్తం కూడా మనకి 10 days కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి రాజకీయ నేతలు కానీ పలువురు సెలబ్రిటీలు కానీ వస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు సైతం ఈ జాతరకి ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటారు. అండ్ ప్రస్తుతానికి ఈ జాతర జనవరి 28వ తారీఖున సాయంత్రం అమావాస్య ఈ రోజు కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ జాతర స్టార్ట్ అవుతుంది. అప్ టు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా ఈ జాతర కొనసాగుతుంది.
ఈ 5 రోజుల పాటు అంటే దాదాపుగా 10 రోజుల పాటు అంటే 28 నుంచి 5వ తారీఖు వరకు ఈ మధ్య జాతర జరగబోయేటటువంటి పీరియడ్ ఏదైతే ఉందో పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మొత్తం కూడా అక్కడ పకడ్బందీగా ప్లాన్ చేసినట్టయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని కోట్ల సంఖ్యలో అంటే చాలా మంది భక్తులు కూడా ఈ నాగోబా జాతరకి ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి సో గిరిజనులు ఆరాధ దైవంగా భావించేటువంటి పెద్ద సంఖ్యన గిరిజనులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నటువంటి అంశాలు కూడా ఇప్పుడు మనకు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూనే ఉన్నాయి అండ్ చూస్తూనే ఉన్నాం మనం కూడా. సో మొత్తం ఈ జాతర అంతా అయిపోయిన తర్వాతకి లాస్ట్ డే అక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తారనమాట. సో అంటే 10th డే ఏదైతే ఉంటుందో ఆ డే జాతర అంతా అయిపోయిన తర్వాత 10th డే రోజు అక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఆ ప్రజా దర్బార్ లో గిరిజనులంతా కూర్చుంటారు. కూర్చున్న తర్వాతకి అధికారులు ఎవరైతే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే పొలిటికల్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో సో పొలిటికల్ నేతలు కానీ అధికారులు కానీ వీళ్ళంతా అక్కడికి వచ్చినప్పుడు గిరిజనులు వారి యొక్క సమస్యలని అధికారులకు విన్నవించుకుంటారు అనమాట. అంటే గిరిజనులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఈ ప్రజా దర్బార్ లో నాగోబా దేవాలయ పరిసర ప్రాంతాల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలన్నట్టుగా అధికారులు వేడుకుంటూ ఉంటారు. కాబట్టి అధికారులు కోరుతూ ఉంటారు. కాబట్టి ఫైనల్ గా ప్రజా దర్బార్తో ఈ జాతర అయితే ముగిసిపోతుంది అనమాట. సో ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే దేశంలోనే అతి పెద్ద రెండో జాతరగా పేరుగాంచినటువంటి నాగోబా జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది. సో గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమై అక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని మనమందరం కూడా కోరుకుందాం. అండ్ వెళ్ళినటువంటి భక్తులు కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఏదైతే వీళ్ళు ఆ నాగోబా జాతర దైవ దర్శనానికి వెళ్తున్నారు వీళ్ళంతా క్షేమంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అండ్ ప్రస్తుతానికైతే మన ఇండియాలో చూసుకుంటే ప్రయాగ్రాజ్ లో కుంభమేళ మహాకుంభమేళ జరుగుతూ ఉంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. చాలా మంది కూడా భక్తులు అంటే దాదాపుగా దేశ విదేశాల నుంచి కూడా దేశ నలుమూల నుంచి విదేశాల నుంచి సైతం 40 కోట్ల పైన జనాలు ఇక్కడికి అంటే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం కోసం ఇంతమంది భక్తులు వస్తున్నారు. కాబట్టి అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దాదాపుగా చాలా వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంత పెద్ద జాతరని కూడా చాలా పకడ్బందీగా ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని చాలా సాఫీగా సాగిస్తున్నటువంటి తీరు మనం చూసాం. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు సాగుతున్నటువంటి ఆ జాతర ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇది కూడా చాలా గొప్ప జాతర, చాలా ప్రాముఖ్యత ప్రత్యేకత ఉన్నటువంటి జాతర. కాబట్టి దీనికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని ఆ నాగోబా ఆలయంలో వీరి ఏదైతే మొక్కుబడులు చెల్లించుకోవాలని మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.